క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకునలేదేమో, ఈరోజే మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ సమస్యలు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ కొరకు అనుదినము మేము ప్రార్థనలో ప్రార్థన చేయుచున్నాం. నా దేవుని కృపకు మీరు పాత్రులుగా ఎంచబడుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో జ్ఞానుల సహవాసం చేసేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. మూర్ఖుల సహవాసం అయితే అనేక మంది చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే జ్ఞానుల సహవాసం చేసిన వారు జ్ఞానవంతుడు అవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడట చెడిపోతాడు. యేసు ప్రభుల వారు జ్ఞాని అయి ఉన్నాడు. ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో ఆయన వలె మనము పరిశుద్ధంగా ఉంటాం. మరి ఈ రోజున నీ జీవితము అనేది ఎవరి సహవాసం నువ్వు చేయుచున్నావు? కొందరు మనుషుల యొక్క సహవాసం చేస్తారు. ఆ మనిషి ఏం చేస్తాడంటే మన గురించి అన్నీ తెలుసుకొని బయటికి వెళ్ళిపోయి 100 రకాలుగా చెప్తాడంటే. మనుషుల సహవాసము అనేది మోసకరంగా ఉంటుంది, కానీ దేవునితో సహవాసము అనేది మనము దైవత్వం కలిగి నడిపించబడతాం. ఆ దేవాది దేవుని వలె ఒక పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై మనం నడిపించబడతాం. మరి ఈ రోజున వాక్యం ఎదుట నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకొనగలిగితే నిశ్చయముగా నా యేసయ్య మాత్రమే జ్ఞాని అయి ఉన్నాడు, ఆయనతో నువ్వు సహవాసం చేయము, నీవు కూడా జ్ఞానము గలవానిగా మార్చబడుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రము నాయన. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగునని, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడని మీరు మాకు తెలియపరుచున్నారు. మీరు పరిశుద్ధులై ఉన్నారు, మీరు జ్ఞానవంతులై ఉన్నారు. మీతో సహవాసం చేసినటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.